షేర్లింగంపల్లి అంటేనే మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలకు, అన్ని ప్రాంతాల వారికి ఇది ఒక నిలయం. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎన్నో పరిశ్రమలకి ఇది ఒక అనువైన ప్రాంతం. ఇది గరీబ్ వాళ్ళకైనా, అటు ధనవంతులకైనా, దందాలు నడిపించే వారికి కూడా ఇది ఒక నిలయం అని చెప్పుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజకీయ పరంగా మరో ఎత్తు. మనం గతంలో చూసుకుంటే షేర్లింగంపల్లి అంటేనే కాంగ్రెస్ కి కంచుకోట, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ ఏలుబడిలో ఉంది. సో ఇప్పుడు మనం గతం నుంచి చూసుకుంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. కాంగ్రెస్ శ్రేణుల్లో నేనున్నాను అంటూ ముందుకు వెళ్తున్నారు. సో గతంలో కాంగ్రెస్ కంచుకోట అంటేనే షేర్లింగంపల్లి, మరి ఇప్పుడు ఏమైంది? ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్ లో చూసుకుంటే బీజేపీ కార్యవర్గ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? ఈ అంశాలను మనతో డిస్కస్ చేయడానికి జయపేట్ జైపాల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? సో 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర మీకు, మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. మరి మీరు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉండడం ఏంటి అసలు? మీకు ఎప్పుడు పిలుపు రాలేదా వేరే పార్టీ నుంచి? షేర్లింగంపల్లిలో కర్తబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు 78లో కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు ఆనాడు నుంచి జనార్దన్ రెడ్డి గారు కర్తబాదు ఒక పార్టీ కాన్స్టిట్యున్సీ, కాంగ్రెస్ పార్టీ కర్తబాద్ కాన్స్టిట్యున్సీలో కర్తబాదు ఎమ్మెల్యేగా ఆయన పోటీకి మా ఏరియాకి వచ్చినప్పుడు ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు మరి జనార్దన్ రెడ్డి గారు కర్తబాద్ నుంచి ఫస్ట్ టైంలో కానీ ఆయన ఎమ్మెల్యేగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండ్రు. ఇక్కడ నుంచి మేము ఎమ్మెల్యే మన జనార్దన్ రెడ్డి గారిని కాదనుకుంటే మేము ఇందిరమ్మ గారి పార్టీ, ఇందిరమ్మ గారి కాంగ్రెస్ పార్టీ, చేకూర్తు పార్టీ, పంజాగుర్తు పార్టీ, ఆ పార్టీ ఆమె స్థాపించినప్పుడు మేము ఆ పార్టీ ఆమె మీద అభిమానంతో, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మా ఫాదర్ కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు ఒక ప్రాణము. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు ఒక జన్మ ఇచ్చిన రకంగా భావించు మేము కాంగ్రెస్ పార్టీని విడవకుండా ఆ రోజు 78 నుంచి ఈ రోజు వరకు మేము కాంగ్రెస్ పార్టీలే ఉంటూ, మాకు ఎన్నో పార్టీలు మధ్యలో వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఏ పార్టీని మేము దూరం పెట్టుకొని మా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం. మరి ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన బీపీలాక్ అధ్యక్షుడిగా, నాకు హైదరాబాద్ నుంచి బీపీలాక్ అధ్యక్షుడిగా నాకు 5 ఏళ్ళు ఆయన సదారతిలో మేము ఆయన కార్యక్రమాలు, ఆయన ఎమ్మెల్యే స్థానంలో మేము పని చేసుకుంటూ వచ్చినాం. ఆ రకంగా మాకు మోచుకొని తర్వాత మళ్ళా 5 years అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ ఆయననే హైదరాబాద్ నుంచి గెలుపొందిండు. నెక్స్ట్ టైంలో కూడా మాకు మరి ఏది రాయదుర్గ సింగల్ విండ అధ్యక్షుడు డైరెక్టర్గా కూడా నేను 5 సంవత్సరాలు దాని కాంగ్రెస్ పార్టీ నుంచే నేను పనిచేసినాను. 2000లో మళ్ళీ మాకు ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఏదైతే పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పి జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చేకూర్తి పార్టీ నుంచి మేము పోటీ చేసినాం. ఆ రోజు కూడా మిత్రపక్షంగా బీజేపీ, టీడీపీ, బీజేపీ మిత్రపక్షం ఉండి మా పార్టీలో ఉన్న వాళ్ళే మాకు ఇండిపెండెంట్ వేసి మా పార్టీకి దెబ్బ పెట్టారు. అయినా ఆ రోజు కొన్ని ఓట్లతో మేము పార్టీ నుంచి ఓడిపోవడం జరిగింది. తర్వాత అదే రకంగా మేము ఓడిపోయినా గెలిచినా అన్నా జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఆయన వెంబడి మేము పనిచేసుకుంటూ వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానం, ఇందిరమ్మ పార్టీ అంటే మాకు అభిమానం, ఇందిరమ్మ అంటే మాకు మా తల్లి లాంటిది. అదే రకంగా మేము చేసుకుంటూ వచ్చినాం. తర్వాత 2000లో నా చైర్మన్ ఇచ్చినాక కూడా మేము ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ మాకు వేరే పార్టీలు కూడా మాకు కూడా చాలా మటుకు మీరు వేరే పార్టీలకు రండి, మీకు తగిన మేము బదానం ఇస్తాము, తగిన మీకు పదవులు ఇస్తాము అని చెప్పేసి, అంటే మాకు పదవులు అవసరం లేదు,
మాకు మీ పార్టీ అవసరం లేదు, మేము సత్యనా బతికిన కాంగ్రెస్ పార్టీలే ఉంటాం, కాంగ్రెస్ పార్టీలే మేము నడుస్తామని చెప్పేసి మేము అదే రకంగా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చాం. మరి తర్వాత జనార్దన్ రెడ్డి గారు ఆయన కాలం చేసిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది ఖైరతాబాద్లో. అప్పుడు ఖైరతాబాద్ విడిపోలేదు. ఖైరతాబాద్ బై ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళ కుమారుడు ఏదైతే విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లో పోటీ చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బై ఎలక్షన్లు కూడా మేము ఆయనకు ఎంబడి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేసి కాంగ్రెస్ పార్టీలో మేము చురుగ్గా పనిచేసి మన జనార్దన్ రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి గారిని దగ్గర 2 లక్షల మెజారిటీ దగ్గర 2 లక్షల మెజారిటీతో ఆ రోజు కూడా ఆయన బై ఎలక్షన్లు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గెలవడం జరిగింది. ఆ తర్వాత బైఫర్కేషన్ అయినాక శేరిలింగంపల్లి ఏదైతే మున్సిపల్ ఏరియా ఉండేనో ఆ మున్సిపల్ ఏరియా మొత్తం మళ్ళీ శేరిలింగంపల్లి నియోజకవర్గం అయింది. ఖైరతాబాద్ నియోజకవర్గాలు 4 విడిపోయి, ఒకటి కూకట్పల్లి, ఒకటి దూపులింతు, ఒకటి శేరిలింగంపల్లి, ఒకటి ఖైరతాబాదు. ఈ రకంగా 4 బైఫర్కేషన్ అయ్యి 4 కాన్స్టిట్యూన్సీలు అలాగైనప్పుడు అప్పటికి మాకు జనార్దన్ రెడ్డి గారు చనిపోయినాడు. ఆ రోజు కూడా మేము టికెట్ ఆశపడతాం. మాకు ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన క్యాంప్ హౌస్లో పిలిపించేసి మీరు అందరూ పార్టీకి పనిచేయాలి, పార్టీకి వ్యతిరేకం చేయొద్దు, మీరు పార్టీకి పనిచేయాలి అన్నప్పుడు మేము అందరం కూడా కూర్చొని రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పిలుపు మేరకు కాన్స్టిట్యూన్సీ శేరిలింగంపల్లి అలాగైంది. అలాగైనాక కూడా మేము ఏంటంటే పార్టీకి పనిచేసి ఆ రోజు విజయపతి గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేసి ఆయనకు అందరం కలిసి పనిచేయడం జరిగింది. ఆయనకు పనిచేసి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందాడు. తర్వాత అదే రకంగా మేము పార్టీని నిలవకుండా అదే రకంగా మేము అట్లే పార్టీలో ఉన్నాము, కొనసాగుతున్నాం. ఏ పార్టీ పదవిలో ఆశపడలేదు, ఏది కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ పిలిచి తప్పనిసరిగా ఎవరికి పదవులు ఇస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినా సరే ఆయన కొన్ని రోజుల్లో ఆయన కూడా మొత్తం మీద ఆయన కూడా చనిపోవడం జరిగింది. మరి పార్టీలో అదే రకంగా మేము ఉంటున్నాము. తర్వాత రెండోసారి 2000 తర్వాత మళ్ళీ టీడీపీ మరి కాంగ్రెస్ పోటీ చేసినప్పుడు ప్రజారాజ్యం కూడా పోటీ చేసింది అనుకుంటప్పుడు చేసినప్పుడు విజయపతి గారు గెలిచారు. నెక్స్ట్ టైంలో మేము టీడీపీ కాంగ్రెస్ 2 పోటీ అయినప్పుడు టీడీపీలో మరి ఎవరు ఈయన గాంధీ గారు టీడీపీలో గెలిస్తే మా విజయపతి గారికి రెండోసారి పార్టీ టికెట్ ఇచ్చి ఆయనకు మరి గెలవలేకపోయాడు. అయినా మేము పార్టీలు అదే సుఖంగా పనిచేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిందంటేనే కాంగ్రెస్ పార్టీ అంటారు. కాంగ్రెస్ పార్టీ అనడం కాదు, కాంగ్రెస్ పార్టీనే. కానీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తీసుకుంటే 3వ స్థానానికి వెళ్ళిపోయింది. ఏంటి దీనికి కారణం అంటారు? మీకు విజయపతి యాదవ్కి ఉన్న సంబంధాలు ఏంటి అసలు? ఇప్పుడు విజయపతి గారు ఎమ్మెల్యేగా పనిచేస్తూ మేము కార్యకర్తగా ఉన్నాం. విజయపతి గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు కార్యకర్తలకు అనేది ఒకటి మూమెంట్ గట్టిగా చేసి ఆయన కార్యకర్తలని మరి విగడాల్చకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబడేదే. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మరి టీఆర్ఎస్ టీడీపీ సపరేట్ పోటీ చేసారు, కాంగ్రెస్ సపరేట్ పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద జనాలలో తెలంగాణ జనాలలో ఏమొచ్చిందంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ, టీఆర్ఎస్ అంటే తెలంగాణ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫు ఈ ఏదైతే జనాలు ఉన్నారో అది ముందు చెప్తున్నప్పుడు మా నాయకుడు ఏదైతే విజయపతి గారు ఎమ్మెల్యేగా పనిచేస్తుండ్రో మరి ఆ రోజు మరి ఇచ్చింది మా కాంగ్రెస్, తెచ్చింది మా కాంగ్రెస్, మీరు టీఆర్ఎస్ ఏదైతే ఇచ్చినప్పుడు మీరు ఈ రకంగా మీరు మూవ్మెంట్ కావద్దని చెప్పేసి ఈయన గట్టిగా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఒక మంచి మాటలు చెప్పి మరి పార్టీ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు ముగ్గు చూపాలి, కాంగ్రెస్ కోట్ వేయాలి, కాంగ్రెస్ గెలిపించాలి అని చెప్పేసి ఈ నాయకులు వెళ్ళి ఏదైతే తెలంగాణలో ఉన్న నాయకులందరూ వెళ్ళి మరి వాళ్ళకి వెళ్ళి మీరు కాదు
టీఆర్ఎస్ కాదు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్కు మీరు మొగ్గు చూపాలని చెప్పేసి ఇలా అడిగితే వాళ్ళు ఖచ్చితంగా బెండయ్యి నిలబడే వాళ్ళే. కాబట్టి వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓట్లేస్తారని చెప్పేసి వీళ్ళు పెద్ద ధీమలు పోయినారు కాబట్టి వాళ్ళకి జవాబు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ ఇందిరమ్మ సోనియమ్మ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది అనేది మాత్రం ఆ ప్రజలలో మూవ్మెంట్ చేయలేదు. ఇక మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మేము ఇళ్ళ కూర్చున్నా గెలుస్తాం అనేది జనాలు ఈరోజు చాలా తెలివిగా ఉన్నారు. మీరు ప్రజలలోకి వెళ్ళి మరి మేము తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పేసి ఎక్కడ చెప్పారు వీళ్ళు? ఎక్కడ వెళ్ళలే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాటికి వెళ్ళలే. మేము తెలంగాణ ఇచ్చింది మరి సోనియమ్మ, మేము ఇంట్లో కూర్చొని గెలుస్తామని ఇంట్లో కూర్చుంటే సరే బోరే చూస్తారు కట్టుకొని ఇంటికి వెళ్ళమని చెప్పేసి జనాలు పంపించారు. కొన్ని కారణాల వల్ల మీలాంటి వ్యక్తి ఉన్నప్పటికీ ఇక్కడ మీకు అవకాశం రాలేదు. మరి ఈసారి టికెట్ మీకే అంటున్నారు. మరి ఇక్కడ ఆంధ్ర ఓటర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. మరి ఇప్పుడు టిఆర్ఎస్ ని ఎలా ఎదుర్కొంటారు? మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? టిఆర్ఎస్ ని ఎలా ఎదుర్కొంటారంటే వాళ్ళు ఏం చేస్తారు, తెలంగాణ ఇచ్చి 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు దాటిపోతుంది. ఆయన మాయ మాటలు చెప్పుడు తప్పితే జనాలకు చేసింది ఏం లేదు. ఒకనాడు ధనది మంది అంటున్నాడు, ఒకనాడు ఏది నీకు 3 ఎకరాల ల్యాండ్ అంటాడు, దళితులకు ఏదో పదవి ఇస్తా అంటాడు, దళిత మంది అని చెప్పేసి అందరూ మోసం చేస్తారు తప్పితే జనాలలో ఏమైపోయింది, టీఆర్ఎస్ పార్టీ మోసాలు తప్పితే ఇక పని ఏం చేయలేదని మాత్రం ఆ ప్రజలలో నమ్మకం వచ్చేసింది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే కదా మంచి బుద్ధిగా చెప్తారు. ఆ నమ్మకం మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో యువకులలో కానివ్వండి, అన్ని రకాల కులాలు కానీ అన్ని మతాలకు కానీ ఒక ఉత్సవానికి వచ్చింది. ఏంటంటే మన తెలంగాణలో ఒక రథసారథి అనేది ముఖ్యం. పార్టీ సోనియమ్మ మాకు పార్టీ ఇచ్చింది కాదు, తెలంగాణ పార్టీకి సోనియమ్మ ఇచ్చిందని చెప్పేసి చెప్పుకునే నాదుడు నిన్నదాకా లేరు. ఈరోజు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మరి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, రేవంత్ రెడ్డి ఆర్గనైజేషన్లో రేవంత్ రెడ్డి మరి యువకులు కానివ్వండి, అన్ని కులాలు మతాలు కానివ్వండి చాలా చురుకుగా పనిచేస్తున్నారు. పార్టీ టికెట్లు కానీ ఎవరికి ఇచ్చినా పార్టీలో ఆర్గనైజర్ చేసే వాళ్ళకు, పార్టీలో ప్రజలలో ఉన్న వాళ్ళకే రేవంత్ రెడ్డి గారు సర్వేలో, మన రాహుల్ గాంధీ గారి సర్వేలో రేపు ప్రజలలో ఉన్న నాయకునికే, ప్రజలలో తిరిగే ఒక లీడర్కే వాళ్ళు టికెట్లు ఇస్తారనేది మాత్రం గట్టి నమ్మకం ప్రజలలో ఉన్నది, తిరిగే లెవెల్ లీడర్లలో కూడా ఉన్నది. కానీ ఒకటే ఏంటంటే ఈయన 10 సంవత్సరాలు ఇప్పుడు 8 వెళ్ళిపోయి 9 నడుస్తుంది అనుకోండి, 1 year 1.5 year ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. 2 సార్లు అవకాశం ఇస్తే ఎవరికి ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిందండి? ఈ టీఆర్ఎస్ పార్టీని కానీ వాళ్ళ మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరు. మరి ఈరోజు కరెంటు సమస్య చూస్తే చూడండి, కరెంటు నిన్నదాకా ఏమంది, నేను వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తా, మరి నేను ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పిన సంగతి మనం అందరం విన్నదే. మరి ఈరోజు ప్రతి బోర్కు మీటర్ పెట్టమంటున్నారు. మీటర్ పెడితే మీటర్ ఎందుకు పెడతారండి? బిల్లు చేసి కరెంటు డబ్బులు వసూలు చేయనికనే కదా. పెద్ద ఫ్యామిలీలు ఉన్న కట్టడానికి ఇలా 30,000 40,000 కరెంటు బిల్లు వేసారు. ఏందయ్యా కరెంట్ బిల్ ఈ రకంగా వస్తుందంటే అది అంతే. మరి ఏంది ఎందుకు వస్తుందంటే అది అంతే. అంటే వచ్చిన నువ్వు కట్టకపోతే నేను జైలు పంపిస్తామని చెప్పి జనాలని భయపెడుతున్నారు. ఒక గుడిసెల మీటర్ అంటే ఆ మీటర్కు 40,000 50,000 వాళ్ళు ఇంట్లో కూలి చేసుకొని బతికేవాళ్ళు 40,000 50,000 ఏడుకెళ్ళి కడతారు. వాళ్ళు వారానికి ఒక రోజు చేసుకొని ఇంట్లో ఉండేవాళ్ళు 40,000 వాళ్ళు నెలల్లో కట్టాలంటే వాళ్ళు సంపాదించేది ఎంత, వాళ్ళు చేసుకునేది ఎంత, వాళ్ళ పిల్లలు ఏం చదివిపిస్తారు, వాళ్ళ మరి రేషన్ పాన్ ఏం తెచ్చుకుంటారు, బట్ట వాతం ఏం తెచ్చుకుంటారు, పిల్లల పుస్తకాలు ఏం తెచ్చుకుంటారు. మరి ఈ రోజులలో గవర్నమెంట్ స్కూళ్ళు చూడండి ఏ రకంగా ఉన్నాయో. వాళ్ళ ఏదే
చూస్తే దానికి కలర్ ఉండదు, బాత్రూమ్ సరిగ్గా ఉంటాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాలు మరి పాలించింది. ఏ రోజు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ పరిస్థితి లేదు. ఈ రోజు చూడండి గవర్నమెంట్ స్కూల్లో ఏ పరిస్థితి ఉన్నదో. ఏ ఊళ్ళోకి వెళ్దాం, మరి మధ్యలో చూస్తే చూడు రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మరి మంచినీళ్ళ సమస్య, ఆయన కరెంటు కన్ను మూసి కన్ను తెరిస్తే కరెంటు పోదు అని చెప్పేసి మాటలు బైకులలో చెప్తున్నారు. మరి ఇలా కరెంటు పరిస్థితి ఊళ్ళో చూడండి, ఈ సిటీలోనే ఈ పరిస్థితి ఊళ్ళో ఏం పరిస్థితి. ఒక ఏయిని కానీ ఏడిని కానీ అడిగితే మరి బైకెళ్ళి వస్తలేదండి, మేమేం చేయాలని చెప్పేసి వాళ్ళు ఉల్టా ప్రజలకు ఈ రకంగా చెప్తున్నారు. మరి పరిస్థితి ఏంది? కానీ జనాలు మాత్రము టీఆర్ఎస్ను నమ్మే పరిస్థితులే లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మొత్తం ఎక్కడైనా చూసినా సరే కాంగ్రెస్ వైపే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ వైపే, కాంగ్రెస్ ఉంటేనే మనము గరీబ్ వాళ్ళము బతుకుతాము, మంచి అన్నిటికీ చూసేది చేసేది కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఊర్లలో చెప్పుకోవచ్చు. ప్రతి ఊర్లో కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ యాక్టివ్ అయింది, ప్రతి ఊర్లో చెప్తున్నారు, మీరు అంటున్నారు. ఇంటర్ గెలిచి బయట గెలవాలి అంటారు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే నిన్నటి మన టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య కటౌట్లు వచ్చిచ్చు. ఇప్పుడు బీజేపీ ఏమో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. మరి కాంగ్రెస్ లో చూసుకుంటే రేవంత్ రెడ్డి ఒకటి అంటే జగ్గారెడ్డి ఒకటి అంటున్నాడు. మీకే పొంటారు మీరు ఫస్ట్ ఇంట్లోనే. మరి ప్రజల మధ్యలోకి వెళ్ళి ఏం గెలుస్తారంటారు? ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లో ఎట్లుంటుందంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద సంస్థ గల పార్టీ. ఒక ఇంట్లో ఇద్దరు అనంతపురంటేనే ఆయన కొట్లాడతాడు, ఈయన కొట్లాడుకుంటాడు. ఇది పెద్ద సంస్థ గల పార్టీ. ఇది పెద్ద సంస్థ గల దాంట్లో ఒకరు అటువంటి ఉన్నప్పుడు దానికి సంబంధించిన మా నాయకులు ఉన్నారు. ఇద్దరు కూర్చొని పెట్టేసి కాంప్రమైజ్ చేసి మాట్లాడి వాళ్ళని సమకూరుస్తారనేదే మా పార్టీ ఆర్గనైజర్ ఖచ్చితంగా చేస్తారమ్మా, అదేం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే జనాలకు మేలు జరుగుతుంది అనేది, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రకంగా అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం ప్రతి ఊర్లో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ వీళ్ళు ఉద్యోగాలు ఎన్ని తెచ్చారు. నేను ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. దళిత బంధు ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్తున్నారు. మరి ఏది మరి నీ ఎక్కడికో డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళ పంటకు మేము ఇస్తామని అంటున్నారు. ఒడ్లు వేసుకోమని అంటున్నారు. వాళ్ళు ఒడ్లు చేసి రోడ్డు మీద వేసేస్తే వాళ్ళకి పని దిక్కు లేదు. వర్షానికి నడుస్తున్నది, రోడ్లు కొన్ని పట్టుకొని పోతున్నది. ఇది అయితే ఈయన బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్ అని చెప్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ చెప్తున్నారు. ఇద్దరు ఏంటంటే వాడేమో ఇంటి దొంగ, ఈడేమో బయట దొంగ. ఇద్దరు ఎటువంటి దొంగలు అంటే ఇద్దరు మంచిగా కలిసారు. నేను ఆ రకంగా చెప్తున్నా, నువ్వు ఈ రకంగా అనుకుంటారు అండి అని చెప్పేసి ఇది తోడు దొంగలు కలిసారు. దేశాన్ని నాశనం చేయడానికి మూమెంట్ అయింది. వాళ్ళకి ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఏమంటున్నారు, గ్యాస్ పెంచుతున్నారు. దానికి తోడు ఈయన ఏం చేస్తున్నాడు, అమ్మ బిడ్డ నువ్వు గ్యాస్ పెట్రోల్ పెంచుతావా? నేను తోడు బిడ్డ నేనేం చేస్తున్నా, కరెంటు పెంచుతున్నా, నేను బస్ ఛార్జీలు పెంచుతున్నా, చూసుకొని చెప్పాలి వాడంటున్నాడు. ఈ ఇద్దరు తోడుదొంగలు ఎట్లా అంటే వీళ్ళు దొంగలు ఊరు వచ్చుకుంటే దాదులే తిరాదు అన్నట్టున్నది కథ. ఆనాడు ఇంద్రమ్మ రాజ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇంద్రమ్మ రాజ్యంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక స్కీము. ఈ స్కీము ఆ రోజు కట్టిన ఇళ్ళకే మరి ఈ రోజు దాకా మీరు దాన్ని గరీబులు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మరి ఆ ఇల్లు అట్లా ఉన్నాక మేము డబుల్ బెడ్రూమ్ కడుతున్నామని చెప్పేసి ఆ పక్కలో ఇంకో ఒకటో రెండో ఏదో అపార్ట్మెంట్లు లేపి మరి పాత ఇళ్ళ కొత్త ఇళ్ళ కూడా వీళ్ళ కలర్ వేసుకుంటున్నారు. ఆనాడు వేసిన అది ఇచ్చిపెట్టేసి ఆనాడు ఇంద్రమ్మ ఇచ్చిన ఇళ్ళని మీరు జనాలకు పంచిపెట్టకుండా జనాలకు ఇవ్వకుండా మరి ఈనాడు బీఆర్ఎస్ అని ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళకు మూమెంట్ చేసుకుంటా ఆ ఇళ్లకు మరి రేటు కట్టి చేసి అనవసరంగా ఉన్న భూములని కూడా ఏదైతే ఒక్కొక్క ఎకరా రోజు ఇలా చూసుకుంటే విలేజ్లలో పోతే గవర్నమెంట్ భూమి ఎక్కడన్నా 1 ఎకరా కానీ 10 ఎకరాలు అంటే ఎకరా చేసి ఆ రకంగా అమ్ముకొని ఆ రకంగా డబ్బులు తీసుకొచ్చేసి జనాలకు పెడుతున్నాడు. ఈ రకంగా ఆయన ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉన్న భూములని
గవర్నమెంట్ ఉన్న ఏదైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళకు ఇల్లు కట్టుకోమని గరీబోళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు కట్టించేసి గరీబోళ్ళకు ఏం లేకుండా వాళ్ళకి ఇల్లు ఇచ్చేసి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన సంగతి కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఈయన ఏం చేస్తున్నాడు, ఉన్న ఇళ్ళని బీఆర్ఎస్ అని ఎల్ఆర్ఎస్ అని కట్టేసి వాళ్ళకు ఒక రేటు పెట్టి ఉన్న మరి ఏదైతే రాజు గృహకల్పన ఇళ్ళని ఇవాళ యాక్షన్ పెడుతున్నారండి. పేరులింగంపల్లిలో కొన్ని వందల ఇళ్ళు ఉన్నాయి. పేరులింగంపల్లిలో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిన ఇళ్ళని రాజు గాంధీ పేరు మీద పెట్టి కట్టిన ఇళ్ళని ఈ రోజు ఆ ఇళ్లకు ఎప్పుడో మేము ఆల్రెడీ కాంగ్రెస్ ఆయంలో ఉన్నప్పుడే వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళని పంపించేస్తే వాళ్ళు ఒక్కొక్కరిని బయటకు నుంచి వాళ్ళకు యాక్షన్లు పెట్టి మన రాజు గృహకల్పన ఇళ్ళని యాక్షన్ పెట్టేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు. మరి ఇది చేసే గవర్నమెంట్ ఇది చేసేది ఏదైతే ఏనాడైతే 10-20 ఏళ్ళకి ఇచ్చిన ఏదైతే ఇల్లునో ఈ రోజు ఈయన యాక్షన్ పెట్టేసి వాళ్ళని నిలబెట్టేసి వీళ్ళకి ఇష్టం అనేది మరి అది ఎంత మటుకు సందేశం ఆయనకి ఏమి మంచిగా ఉంటుందో అనేది మేము సభముఖంగా చెప్తాం. ఇప్పుడు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో తీసుకుంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు. క్లాస్ అంతా ఒకవైపు అయితే ఇక్కడ స్లమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ స్లమ్ వాళ్ళ కోసం మీరు హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ హెల్త్ క్యాంపులోకి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇది ఒకే సంతోషం. మరి ఇది కూడా రాజకీయ కోణం అనుకోవచ్చా ఈ హెల్త్ క్యాంప్స్ అనేవి? రాజకీయం అనేది మాత్రం లేదమ్మా. ఇది ఏంటంటే ఒక గవర్నమెంట్ సెంట్రల్లోనేమో బీజేపీ గవర్నమెంట్ ఉంది, స్టేట్లోనేమో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మరి సమ్మేళనాలన్నా ఇది ఏదైతే వర్షాకాలం వస్తున్నది, వర్షాకాలం వస్తుంటే ఈగలు వస్తుంటాయి, దోమలు వస్తుంటాయి, ఇంకెన్నో ఏదేదో రకాల బీమారీలు వస్తున్నాయి. ఆ బీమారీలకు మరి వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు సెంట్రల్లో వాళ్ళు చూస్తలేరు, ఈడ స్టేట్లో వీళ్ళు చూస్తలేరు. మేమేంటంటే ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు ఏ రకంగా కూడా వాళ్ళకు బీమారీలు దూరం చేయాలని మేము ఒక రకంగా వెళ్ళి హెల్త్ క్యాంపులు పెట్టేసి వాళ్ళకు సరైన మందులు ఇచ్చడం, సరైన వాళ్ళకి సేవలు చేసుకుని పోతున్నది. ఏంటంటే రేపు మాకు పార్టీ టికెట్లు పార్టీ ఓట్లు మాకు వేస్తారని ఇవాళ ఎలక్షన్ లేదు, ఇంకా సంవత్సరంన్నర ఎలక్షన్ ఉంది. మరి ఎలక్షన్ సంవత్సరం ఉన్నప్పుడు మేము ఇవాళ సేవ చేస్తున్నామంటే మా కాంగ్రెస్ పార్టీ ఒక అభిమానము, కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతము, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో మాకు ఆ రకంగా మేము చేస్తున్నాం. కానీ మేము కాంగ్రెస్ పార్టీ బ్యానర్ పెట్టుకొని కానీ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయమని కానీ ప్రజల దగ్గర ఓటలేము. ఆ రోజు ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా ఎవరికి వేస్తే మాకు న్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ టీఆర్ఎస్ కానివ్వండి, ఇక్కడ బీజేపీ కానివ్వండి, ఇక్కడ కాంగ్రెస్ కానివ్వండి, ఆ రకంగా వాళ్ళు మూవ్మెంట్ చేస్తే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు మూవ్మెంట్ అవుతారు. ఓకే, ఇదంతా ఓకే. అయితే ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యే గతంలో ఇప్పుడు పార్టీ మారింది. పార్టీ మారిన తర్వాత బలమంతా అటు పోయింది అంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మీరు బలపరుస్తున్నారు ఇక్కడ పార్టీని? ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పోతే మొత్తం జనాలంతా ఆయన ఎంబడి పోరు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీలో పోతే ఆయన అవకాశంగా మరి ఈ పార్టీలో మరి ఆయనకి ఏమనిపించిందో మరి పార్టీ విడిచిపెట్టిపోతే అవతల మాకేమన్నా వస్తుందా అనే ఉద్దేశంతో ఆయన పోయేదేమో. కానీ ఆయన పోయినంత మాత్రాన కాంగ్రెస్లో ఉన్న అభిమానులు కానీ, కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ, కాంగ్రెస్లో ఉన్న ఓటర్స్ కానీ ఎవరు కూడా ఒక నాయకుడు పోతే ఆ నాయకుడు వెంబడి ఎవరు కట్టకట్టుకొని పోరు. కాంగ్రెస్ పార్టీ యాజిటీస్గానే ఇక్కడ బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ మూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక నాయకుడు పోతే మాత్రము కాంగ్రెస్ పార్టీ జనాలు ఎవరు పోరు. పోతే వాళ్ళు ఇంట్లో పోవచ్చు, ఇంకెవరైనా నలుగురు తీసుకొని పోవచ్చు. కానీ లక్షల మందిని తీసుకొని అయితే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయే సత్తా ఎవరికి లేదు. ఎవరు అయినా వాళ్ళు సింగల్ వెళ్ళిపోవాల్సిందే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టున్న పార్టీ అదే ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జీరో ఉన్నదని చెప్పేసి వాళ్ళు పోతే స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మొత్తం 119 కాన్స్టిట్యున్సీలో మరి మెంబర్షిప్ కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరైనా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటారా? పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఒక
మీకు మెంబర్షిప్ చేసుకున్నది పార్టీ, మరి వచ్చి మీరు మెంబర్షిప్ చేసుకుంటారా అని చెప్పేసి బతిలో మేము అడిగినప్పుడు మేము ఒక నలుగురిని అడిగితే 50 మంది వస్తున్నారు. మాకు మెంబర్షిప్ చేయండి, మాకు మెంబర్షిప్ చేయండి, మేము కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చిందాకా బతుకుంటాము, ఉంటాం, మీరు వచ్చిందాకా ఉంటామని చెప్పేసి వాళ్ళు మీద వాడి వాళ్ళు మెంబర్షిప్ చేసుకుంటున్నారు. ఇవాళ చేరులింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో 6 లక్షల అబో 6,70,000 ఏదైతే కాన్స్టిట్యూన్సీలో ఓటర్స్ ఉన్నారో ఇవాళ 55,500 అబో మెంబర్షిప్ చేరులింగంపల్లిలో మరి మా కార్యకర్తలు కానీ మేము కానీ అందరం కలిసి మేము మెంబర్షిప్ చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టయితే మెంబర్షిప్ ఎందుకైతుంది? వాళ్ళు పోయినంత మాత్రాన ఎవరు జనాలు పోరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడున్నా అక్కడే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే పక్కన వెళ్ళినాం, ఇక్కడ ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా పార్టీ మారాలా అనే తర్జన భర్జనలో ఉన్నారు. కొండ కూడా ఇప్పుడు ఆ కొండ అంతా కూడా పోయినట్టేనా? ఇక్కడ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆయనకు మర్యాద ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎటువంటి నాయకుని కూడా ఆయనకు మర్యాద ఇవ్వదు. కాంగ్రెస్ ఆయన పోతే ఆయన కంటే పెద్దవాళ్ళు కానీ ఆయన కంటే ఇంకా ప్రజలలో ఉన్న నాయకుడు ఇంకొక ఆయన కూడా తయారు ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన పోతే ఇంకోటి ఉంటాడు, తప్పదు. ఆయన పోయిందంటే మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలో 70,000 కానీ 7 కాన్స్టిట్యూన్సీలు ఉన్న జనాలు ఆయన కూడా వెళ్ళిపోతారా? అది కాదు. ఆయన పోతే సింగిల్గా వెళ్ళిపోవచ్చు. మరి పార్టీలు అయినా నచ్చకపోతే అవసరం పార్టీలో పోయిండొచ్చు. పోతే మా ఉన్నోళ్ళకి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆయన పోయినంత మాత్రాన ఏ ఓటర్స్ పోరు, ఏ రాజకీయ నాయకులు పోరు. ఇక్కడ ఉన్న అభిమానులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు. కాంగ్రెస్ మాత్రం ఇద్దరు పోతే పోయిండొచ్చు. ఇక్కడున్న బసవతారక నగర్ లో గవర్నమెంట్ తో గొడవ ఎందుకు జరిగిందంటారు? ఆ గొడవకి రేవంత్ రెడ్డి కూడా వచ్చారు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఆడ ఏదైతే బసవతారక నగర్ అనేది ఒక 30-35 ఏళ్ల సంది అక్కడ భర్తీ ఏర్పడింది. ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు అక్కడ ఒక భర్తీ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నది శ్రీలింగంపల్లిలో. అక్కడ ఉంటే ఒక కొన్ని ఏదైతే ఒక 10-12 ఎకరాల భూమి అనుకుంటా. అది ఏం చేసిందంటే ఆ రోజు గరీబ్ వాళ్ళు చాలా మంది అక్కడ బతుకుతున్నారు, కూలీలు చేసుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఏదైతే స్థలం ఉన్నదో ఈ గరీబులకు ఇవ్వాలని చెప్పేసి ఆయన మూమెంట్ చేసినప్పుడు ఆ రోజు వాళ్ళు ఇస్తే ఇది వేసుకోండి, మీరు ఇల్లు కట్టుకోండి, మీకు పట్టా సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రోజు మరి వీళ్ళందరూ గరీబ్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఉన్నాక తర్వాత కర్ణాటకకి వెళ్ళి వచ్చారు, మహారాష్ట్రకి వెళ్ళి వచ్చారు, మరి ఆంధ్రకి వెళ్ళి వచ్చారు, గుజరాత్కి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. మంచి అన్ని దేశాలలోకి వెళ్ళి వచ్చి జమ అయినారు. కనీసం అంటే 400-600 ఫ్యామిలీలు, ఒకటి కాదు 2 కాదు, అందరూ ఉంటే అందరికీ అక్కడ స్థానికంగా లోకల్గా కూలినాలు చేసుకోవడానికి వాళ్ళకు ఉపాధి కలిగిస్తుంది. అదే అక్కడ ఇల్లు వేసుకొని ఇల్లు కట్టుకున్నంత 30-35 ఏళ్ళు అవుతున్నా. మరి విజయరామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విజయరామారావు గారు ఇక్కడ స్థానికంగా గెలిచి మంత్రి అయ్యిండు. మంత్రి అయినప్పుడు ఏం చేసిందంటే ఆనాడు మన ఎన్టీ రామారావు గారు ఈ స్థలం ఇచ్చినప్పుడు మరి గరీబుల కోసం ఇచ్చిందని ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా గరీబుల ఇళ్లను గుంజుకొని బయటకు వెళ్ళగొట్టలే. కాంగ్రెస్ ఏ రకంగా అయితే ఇల్లు ఇచ్చారో ఆ రకంగా టీడీపీ వాళ్ళు కూడా అదే రకంగా వాళ్ళు కట్టుకోమని చెప్పారు. ఆ రకంగా నడిచింది. ఆ రోజు ఇచ్చిన ఇల్లు వాళ్ళు కట్టుకొని 30-35 ఏళ్ళ సంది వాళ్ళు అక్కడ భక్తులు చేసుకోవడం. అంటే ఈయన ఎవరైతే ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి అక్కడ మంత్రివర్గం వీళ్ళందరూ కలిసి మున్సిపల్ మినిస్టర్ ఎవరెవరో కలిసి ఆ స్థలాన్ని ఎవరికో ఒక బిల్డర్కి ఇచ్చేస్తే డబ్బులు వస్తాయి, వీళ్ళ నిలబెట్టేస్తే ఎక్కడైనా వెళ్ళిపోతారని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకు పిలిచి మీరు ఇటుకెళ్ళి గుడిసెలు కాల్ చేయాలంటే అయ్యా మేము 30-40 ఏళ్ళ సంది ఉన్నాము, బసవతారక నగరం ఎన్టీ రామారావు
వాళ్ళ మిసెస్ పేరు పెట్టుకొని ఉన్నాము. మాకు పట్ట సర్టిఫికెట్లు ఉన్నాయి, మాకు రోడ్లు ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఉన్నది, ఇల్లు కట్టుకోనికి మాకు అది జాగ్రత్త ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటే అది అంతేం లేదు, ఇప్పుడు మీరు కాల్ చేయవలసిందని చెప్పేసి దౌర్జన్యంగా జేసీబీలను తీసుకొచ్చేసి వాళ్ళ పిల్లలు ఉండగా అక్కడ గర్భవతులు కూడా ఉన్నారు. చాలా చిన్న చిన్న ఇది డెలివరీ అయిన కేసులు కూడా చాలా ఉన్నాయి అక్కడ. తర్వాత జనార్దన్ ఇల్లు కూడా వచ్చినప్పుడు అక్కడ ఉన్న లోకల్ జనాలు మాకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చి చెప్పినప్పుడు మేమందరం వెళ్ళి అడ్డగించినాము. అడ్డగించి ఎందుకు ఇది మీరు గుడిసెలు కొనగొడుతున్నారు, ఇక్కడ మీకు స్థలం మొత్తం ఉంది, అక్కడ వేరే దగ్గర ఇవ్వండి, వీళ్ళ గుడిసెల కాలం ఎందుకు ఇవ్వాలి అని అంటే వేరే వీళ్ళకి మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం కాబట్టి ఇటుకెళ్ళి ఖాళీ చేయాలంటే ఇప్పుడు ఏనాడు 30 ఏళ్ళ కింద 35 ఏళ్ళ కింద ఇచ్చిన స్థలాన్ని మీరు ఈరోజు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారంటే మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామంటే మీరు గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టుకున్న దాన్ని ఇల్లు కొట్టేసి మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా అమ్ముతారండి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మేము అడ్డగిస్తున్నప్పుడు ఖచ్చితంగా కూలగొడతామని ఇల్లు కూలగొడితే మేమందరం దాని ఇల్లు నాపినాం, ఆ జేసీబీలో నాపినాం, మిలిటరీ పోలీసుని తెచ్చేసి అందరికి అడ్డగించేసి ఇదైన తర్వాత దాన్ని ఆపిన తర్వాత జనాలు అక్కడే ఉన్నారు. ఆ రోజు వాళ్ళకి కప్పుకోనికే బట్టలు లేవు, దుప్పట్లు లేవు, పట్టుకోనికే సామాన్లు లేవు, వాళ్ళకి ఏ రకంగా అయితే కట్టాలంటే దాటిపత్రులు లేవు, ఇబ్బందులు ఉంటే మేము మా పార్టీ వాళ్ళకు పోయి చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మేము పోయి వినియోగించిన వాళ్ళ ఇది పరిస్థితి ఏంటంటే ఎక్కడంటే వాళ్ళ దగ్గర అంటే మేము కూడా వస్తామని చెప్పేసి ఆ రోజు ఆయన వచ్చి ఆ ఇళ్ళని కానీ అక్కడ ఉన్న బతిని కూడా అక్కడే నిలబెట్టేసి అవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి అక్కడనే ఇప్పటి వరకు ఇప్పుడు 8 నెలలు 6 నెలలు 7 నెలలు అయిపోయింది. అక్కడనే కరెంటు లేదు, నీళ్లు లేకుంటే మేము సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గర మా పార్టీ తరఫున మేము కొద్ది వెళ్ళి వాళ్ళకు కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఏడి గారి దగ్గర మేము పోట్లాడి వాళ్ళకి ఎందుకు వేయాలంటే మీరు పట్ట సర్టిఫికెట్లు ఉన్నాయి, వాళ్ళకి ఇళ్ళ పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్నాయి, ఎందుకు రోడ్లు ఉన్నాయి అవి అని అంటే ఆయన మళ్ళీ మేము కనీసం ఒక 40-50 మంది పోయి అడిగినప్పుడు ఆయన వచ్చి మా ఇళ్ళలో ఆయన దగ్గరికి వచ్చి ఏడిగారు కానీ వచ్చేసి ఆ కరెంటు ఇచ్చుడు కానీ కరెంటు మీటర్లు పెట్టుడు కానీ మంచినీటి సమస్య ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మళ్ళీ యాజిటేట్స్గా మళ్ళీ నడిపిస్తారు. మీరు ఇదంతా చేశారు, మరి ప్రజల్లో స్పందన ఎలా ఉంది, వారి మద్దతు మీకు ఎట్లుంది? ప్రజల స్పందన ఉన్నదా అనేది మాత్రం వాళ్ళ సొంత నిర్ణయం ఉన్నారు. అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు బీజేపీ వాళ్ళకి అన్యాయం జరిగిన పోతాం, మేము టీఆర్ఎస్ వాళ్ళకి అన్యాయం జరిగిన పోతాం, కాంగ్రెస్ వాళ్ళకి అన్యాయం జరిగిన పోతాం, అన్యాయాన్ని అరకడతాం మేము. అంతేగాని వాళ్ళు మాకు ఓటేస్తారా, వాళ్ళు వీళ్ళకి ఓటేస్తారా, వాళ్ళు వీళ్ళకి ఓటేస్తారా అనేది కాదు. వాళ్ళ అభిమానం రేపు పొద్దున ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు అనేది వాళ్ళు ఊహించుకొని వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి ఇష్టపడుతున్నారో వాళ్ళకి మాకు ఓటు చేస్తారు. అంతేగాని వాళ్ళకు మాకు ఓటు వేస్తలేరు కదండి మేము వాళ్ళ మీద పగ పెట్టుకునే లేదు, వేస్తే మేము మొత్తం ఏగా బతుకుడు జరుగుతాం. ఇప్పుడు ఈ షేరింగంపల్లి నియోజకవర్గాన్ని తీసుకుంటే ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా గిరిజనులలో ఏ సమస్యలు ఉన్నాయో మీకు ఎంతవరకు అవగాహన ఉన్నది? ఇప్పుడు షేర్లింగంపల్లిలో 11 డివిజన్ ఉన్నప్పటికీ కూడా 11 కార్పొరేటర్ ఏరియా, ఈ 10.5 ఏదైతే కార్పొరేటర్ ఏరియా ఉన్నదో దాంట్లో ఒక్క సంస్థ అనేది లేదు. ప్రతి సంస్థ ఉన్నది. ప్రతి ఏరియాలో వాళ్ళు ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను మా ఇంటి ముందర లీడర్ కార్పొరేటర్ ఉన్నది అనుకోండి, ఆ కార్పొరేటర్ ఇంటి ముందుకెళ్ళి రోడ్ వేసుకోవటం పోతుంది. మరి అవతల పక్క ఇవతల పక్క ఏదైతే జనాలు ఉంటారో ఆ ఇళ్ళ ముందరని డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు, స్ట్రీట్ లైట్ లేవు. ఇంటి ముందర స్ట్రీట్ లైట్ పోతే కనీసం 10 చెప్తా కానీ లైట్లు వెలిగిస్తున్నారు. ఏంటంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు, అరే బాబు కాంగ్రెస్ వాళ్ళు కాదు, అన్ని పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటే కాదు కదా, కాంగ్రెస్ వాళ్ళకి ఏమన్నా రూల్ ఉందా? కాదని కాదు. మీరు భక్తులైనా దొంగతనాలు అవుతున్నాయి, ఏదేదో జరుగుతున్నాయి, లైట్స్ వస్తే కనీసం వచ్చిన దొంగ భయపడతారు. మీరు కార్పొరేటర్ ఎమ్మెల్యే ఇంటి చూస్తే లైట్ చేసే కాదు కదా. ఎమ్మెల్యేలో కేసులు 7 లక్షల జనాభా ఉన్న షేర్లింగంపల్లి, మరి ఎవరికి గెలిచినా ఎమ్మెల్యే గెలిచినప్పుడు 6,70,000
వేల జనాభాకు ఆయన ఎమ్మెల్యే. మరి టీఆర్ఎస్కి ఎమ్మెల్యే కాదు, బీజేపీకి ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్ కాదు కదా. కాబట్టి మీరు అన్ని రకాలు మీరు చేయాలి. కానీ మీరు అది వంటేది పోకటి పోతే అది బాగుంటుంది అని మేము చెప్తుంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అనేది సమస్యలు. నీకు గల్లీలు వెళ్ళండి, గల్లీలు రేపు వర్షం, నిన్న వర్షం పడ్డది, ఏ మంచిలో చూసినా నీళ్ళే. ఏమైనా అంటే చేస్తాం బడ్జెట్ లేదంటారు. మరి బడ్జెట్ లేకపోతే పని ఎట్లా చేస్తారు? మరి ఇంటి ట్యాక్సులు మరి ఇలా 10,000 కట్టేది 70,000 35,000 ఇంటి ట్యాక్సులు వేసి వసూలు చేస్తారు. మరి ఎక్కడ అవుతుంది బడ్జెట్? మరి ఇక్కడ వసూలు చేసినప్పుడు ఇక్కడ పని చేయాలి కదా బస్సులన్నా. మరి డబ్బులు తీసుకునేదేమో కరెక్టే, కానీ మరి బస్సులలో పని లేదు లేవంటే బడ్జెట్ లేదని కార్పొరేటర్ అంటారు, శాంక్షన్ రావాలని ఎమ్మెల్యే అంటారు, మంత్రి ఏమో ఏ సమస్య ఉన్నా లక్షలు 1000 కోట్లు అనేమో ఆయన చెప్తుంటాడు మున్సిపల్ మినిస్టర్. మరి ఆ కోట్లు ఎక్కడ పోతున్నాయి, మరి ఎక్కడ పెడుతున్నారు అర్థమైంది. మరి ఇప్పుడు ఈ షెరిగంపల్లి నియోజకవర్గం తీసుకుంటే ల్యాండ్ వాల్యూస్ కూడా బాగా పెరిగినాయి, బాగా ఉన్నాయి. మరి చెరువులు ఇక్కడ భూ కబ్జాలు కూడా బాగా జరుగుతున్నాయి. మరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరే విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు ఒక్కటే అమ్మ, చేరలింగంపల్లి కానీ హైదరాబాద్ చుట్టూ ఎక్కడైనా సరే నీకు కుంటలు కానీ చెరువులు కానీ ఎక్కడ కూడా మీరు చూడండి. మరి ఏదన్నా ఏ కుంటలన్నా నీళ్లు ఉంటున్నాయా, ఏ కుంటలన్నా నీళ్లు ఆగుతున్నాయా, ఏ చెరువులన్నా నీళ్లు ఉంటున్నాయా? మొత్తము చెరువులకి వెళ్ళి సడ్డలకి వెళ్ళి కాలువ తీసి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కిందికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎందుకు కుంటల నీళ్ళు వెళ్ళిపోవాలంటే ఆ చెరువు ఏదైతే జాగా ఉన్నదో శిఖము ఉన్నదాన్ని దాన్ని మట్టి నింపి దాన్ని ప్లాట్లు చేసి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్లాట్లు చేసి అమ్ముకున్నారు తప్పితే అక్కడ నీరు నిలవాలి. నీళ్ళు ఉంటే రేపు పొద్దున బోర్లలో నీళ్ళు వస్తాయో లేకపోతే బతిలకు అవసరం పడతాయో అనేది లేదా. నీకు రేపు వర్షం పోయిందంటే నీకు సిటీలలో ప్రతి ఇంట్లో చెట్లు పెట్టాలి, ఏదో చెత్త సామాన్లు కావాలంటాడు. ఏదైనా చెరువులలో నీళ్ళు ఉంటే అక్కడ నుంచి ట్యాంకర్లతో తీసుకుపోయి నీళ్ళు చెట్లకు కొట్టవచ్చు. మరి చెరువులలో నీళ్ళు లేకపోతే ట్యాంకర్లు ఏడుకెళ్ళిస్తారు. ఉన్న చెరువులని మూడుస్తున్నారు, నీళ్ళు కిందికి ఇచ్చి పెడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఆగుతాయి కుంటల చెరువులలో. మరి దాన్ని కాలు పెట్టేస్తే నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ చూస్తే గంగారం చెరువు చూడండి, మియాపురం చెరువు చూడండి, ఇంకెక్కడైనా ఎల్లమ్మ చెరువు చూడండి, చేరలింగంపల్లిలో ఎన్నో చెరువులు, మరి మియాపూర్ చెరువు చూడండి, ఆఫీస్పేట చెరువు చూడండి. ఎక్కడ చూసినా ఏ చెరువులో కూడా ఒక బావిలో ఉందని నీళ్ళు కూడా లేవు. మరి ఎందుకు ఉంచుతలేరంటే కాలువలు చేస్తున్నారు, నీళ్ళు కిందికి పంపుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చక్కటి విశ్లేషణ చేశారు. మీరు ఇలాగే ముందుకు వెళ్తూ ప్రజల్లో మంచి పదవి ద్వారా పాలించాలని మేము కోరుకుంటున్నాము. సో ఇదండి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ లీడర్తో చక్కటి విశ్లేషణ చేశాం కదా. రాబోయే రోజుల్లో కాంగ్రెసే వస్తుంది. గతంలో కూడా మొత్తం చేసింది కాంగ్రెసే, టీఆర్ఎస్ చేసింది మొత్తం దోపిడీ అంటున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్లో నేను నిలబడతాను, కాంగ్రెస్ కూడా బలపడుతుంది అని తెలియజేశారు కదా. మరి మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి.